నమస్తే అండి. స్ట్రాబెర్రీ గోవా చూడండి, దగ్గరికి రండి. స్ట్రాబెర్రీ గోవాలు ఎట్లా కాసినాయో చూడండి. ఎన్ని కలర్ వచ్చినాయి, భలే రంగు వస్తాయి. కోసుకుందాం. పడిపోయింది ఒకటి. భలే టేస్ట్ ఉంటున్నాయి. చిన్నపిల్లలు ఉన్న భలే ఎంజాయ్ చేస్తున్నారు ఈ స్ట్రాబెర్రీ గోవాతో. ఇదిగోండి, మంచి రెడ్ కలర్ వస్తాయి కానీ నేను కోసేస్తున్నా. పడిపోతుంది చెట్టు. 12x12 గ్రో బ్యాగ్. ఆ మొక్క సైజ్ చూద్దురు కానీ ఇంకో కాయ కింద పడింది, తీసుకొస్తా. రెడ్ కలర్ వస్తాయి, చాలా రెడ్ ఉంటుంది పాత వీడియోలు. ఇదిగోండి 12x12 గ్రో బ్యాగ్. ఎన్ని కాయలు కాసిందో చూడండి. ఒక 100 కాయలు ఉంటాయి 12x12 గ్రో బ్యాగ్లు. ఇక్కడ పెట్టుకున్న భలే పెరుగుతున్నాయి మొక్కల మట్టికి. ఇదిగోండి, ఇది మీకు చూపిస్తా. ఇదిగోండి, ఇట్లా ఉంటాయి విత్తనాలు. టేస్ట్ మట్టి చాలా బాగుంటుంది. మన మిరాకిల్ ఫ్రూట్ తిని తింటే భలే టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్న తప్పకుండా ఫ్రూట్స్ మొక్కలు పెంచుకోండి, చాలా బాగుంటాయి. ఎడినం ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. గిన్ని మాలతి ఎల్లో పూసింది. ఎడినం ఎల్లో ఫ్లవరు ఇక్కడ పూసింది, తీసుకొస్తా ఇటు. ఇదిగోండి ఎల్లో ఎంత బాగుంది చూడండి. ఎల్లో గిన్ని మాలతి ఫ్లవర్స్ ఒకటేంటి అసలు, ఇది వైట్. ఇదిగోండి, ఇది కలరు. ఎంత అందంగా ఉన్నాయండి. ఈ చెట్టు అంతా పూసింది. అసలు భలే బాగుంది, చాలా బాగుంది. ఈ చెట్టు అంతా పూసింది. మన ఫ్లాపర్ ఫ్లవర్స్ అయితే సూపర్గా పూస్తున్నాయి. ములక్కాయ ఉంది, కోసుకుందాం. ములక్కాయ చెట్టు చూడండి ఒకసారి ఎట్టా ఉన్నాయో. ఇదిగోండి, కొబ్బరి చిప్పలో చుక్క కూర ఎంత బాగా పెరుగుతుందో చూసారా. తోటకూర ఇది. ఇదిగోండి, ఇట్లా పెట్టేస్తా నేను. ఎంత బాగుందో చూడండి కొబ్బరి చిప్ప. ఇదిగోండి కొబ్బరి చిప్పలో మట్టి. రేపు కోసుకుందాం ఆకుకూరలు నాకు ఉన్నాయి. ములక్కాయ ఒకటి కోసేస్తా. ఇదిగోండి, పేనుబంక వచ్చింది. పేనుబంక వస్తే ఇప్పుడు అన్నిటికీ స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తా. అది అంకులు కోసి పెట్టాల్సిందే. ఈ ములక్కాయ భలే టేస్ట్ ఉంటుందిలే. అసలు ఏమి టేస్ట్. ములక్కాయ ఎంత బాగుందో. ఎట్లా స్టూల్ తీసుకొని కోస్తారో ఎట్లా కోస్తారో భలే టేస్ట్ ఉంటుంది. అందుకే అది లావుది ఇత్తనానికి ఉంచుకున్నా. కోస్తున్నారు అంకులు, చూద్దాం. చెట్లన్నీ చాలా బాగున్నాయండి. చెట్లన్నీ బాగున్నాయి. ఈ యాపిల్ ఫ్లవర్స్ అయితే భలే వస్తున్నాయి. చూసారా ఎట్లా వస్తున్నాయి యాపిల్. ఇక్కడైతే భలే వచ్చినాయి. ఇవన్నీ యాపిల్ ఫ్లవర్స్ హైట్ పెరిగిపోయినాయి, బాగా పెరిగిపోయినాయి యాపిల్ కాయలు. పడుతున్నారు. నేను కత్తిరి తేలేదు. అమ్మ ఇరుగుతుందో మండ, జాగ్రత్త. ఎందుకెళ్ళి కత్తిరి తెస్తా. శ్రీనివాస్ గారు కత్తిరి తెస్తానా అండి. పూలు రాలిపోతాయి. ఏమండి, మన దొండ చెట్లు పూలు వచ్చేసినాయండి. పందిరి బాగానే ఎక్కింది. దొండ మంచిగా పోస్తుంది. దొండ పూలు చాలా హ్యాపీగా ఉంది. చూసారా, ఇక భలే కాస్తాయి దొండకాయలు. చాలా బాగున్నాయి. పడింది. ఇదిగోండి పిందెలు చూసారా. ఇదిగోండి పెన్సిల్ దొండ.
కాసిని మనకు కనపడకుండా భలే కాసేస్తాయి. దొండ పువ్వు కాయ అవుతుందండి. నా కోరిక నెరవేరుతుంది. దొండకాయలు ఇదిగోండి మీ అంకులు అది తెచ్చారు. ఇది లేకపోతే ఏమవుతుందంటే మాకు పిందెలు రాలిపోతాయి. ఇప్పుడు అంకులు అట్లా అది కిందకెళ్ళి ఏం తెస్తామని ఆ కర్ర తీసుకుంటే ఒక పిందె రాలిపోయింది అంతే. ఇదిగోండి ఎంత బాగుంది, సూపర్గా ఉంది. మామిడికాయలు చూసారా, మంజీరా రౌండ్గా ఉంటుంది, బంతి లాంటి మామిడి పళ్ళు. పండు 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 బంతి లాంటి మామిడి పండు. ఈసారి తొక్కుడు పచ్చడి ఏం బాగున్నాయో. తొక్కుడు పచ్చడి చూసారుగా. చెట్టు అంతా ప్రూన్ చేసేసానండి ఈ సంవత్సరం, తక్కువ కాసినట్టే. కోసాము ఒక 50-60 కాయల దాకా కోసాను. అందరికీ తలా 2 అట్లా ఇచ్చాను. ఇదిగోండి మొన్న రోడ్డు మీదకి వెళ్తే నేను నడుస్తూ వస్తుంటే నాకు ఈ దొండ మొక్క కనపడింది. భలే పెరిగింది. చీకట్లో పీక్కొచ్చి రాత్రిపూట రోడ్డు పక్కంట మన ఇంటికి వచ్చింది బంగారు తల్లి. చక్కగా ఈ మొక్క బతుకుతుంది. బతికినాక దీన్ని సపరేట్ కాయలు కాంచి నేను మీకు చూపిస్తా. ములక్కాయ మట్టికి చక్కగా ములక్కాయ ఏమో ఇస్తాను, టమాటా ములక్కాయ వేస్తానేమో. ఇదిగోండి ఇట్లా పేను వంక వచ్చి వీటికి ఫస్ట్ పాస్మేట్ కొట్టేస్తా. నా హెల్త్ కొంచెం బాగా నడువు నొప్పి, అందుకు నేను పాస్మేటు కలిపేసి పెట్టుకున్న. యాపిల్ ఏం పూసింది అసలు, ఇరగబోస్తున్నాయి. ఇప్పుడే అన్నీ స్ప్రే చేస్తా. మీ అంకుల్ని కత్తిరి తీసుకురమ్మన్నానా, అంకుల్ కత్తిరి తీసుకురాలేదా, అనవసరంగా కాయ వేస్ట్ చేసేసారు కింద పడిపోయి. దొండ మట్టికి ఎంత బాగుందో చూడండి. దొండకాయలు మట్టికి బాగా మిస్ ఇండియా యాపిల్ బీర్ చెట్టు కొన్నాను, మొగ్గలు వచ్చేస్తుంది. దీన్ని తీసుకెళ్ళి సపరేట్ ఎక్కడన్నా పెట్టాలి, కార్నర్లో పెడతాను. ఇది ఇక్కడ ప్లేస్ సరిపోట్లా. దొండకాయలు అయితే కాయలు వచ్చేసినాయి. ఇదిగోండి సంజయ్ మేడం గారిది బయోమిన్ గ్రాన్యూల్స్ వేస్తున్నా. ఆకుకూరలు అన్నిటికీ వేసుకొస్తున్నా. సీమ చింతకి వీటన్నిటికీ కొంచెం కొంచెం వేస్తానే చూపిస్తాను. బయోమిన్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. నా హెల్త్ బాగున్నప్పుడు ఇలా మొక్కలకి నేను సంజయ్ మేడం గారి బయోమిన్ ఇలా ఇచ్చుకుంటాను. ఇదిగోండి సీమ చింతకి వేద్దాము, ఎందుకంటే బలం కూడా సరిపోకపోతే పువ్వులు రావు. అదేమో ఇది స్టార్ ఫ్రూట్ కొన్నిటికే వేస్తున్నానే నేను. వాళ్ళ నా దగ్గర ఎక్కువ లేదు, తెప్పించాలి మళ్ళీ. ఆకుకూరలకు వేస్తున్నా. ఇదిగోండి ఇంతే, ఒక స్పూను. పుదీనా ఎన్నిసార్లు కోసాను కదా, పుదీనా కోసం తెచ్చుకున్నా. ఇట్లా పుదీనాకి 2 గుప్పిళ్ళు వేస్తున్నా. ఆకుకూరలు కొనాలంటే వాళ్ళ బోల్డ్ అంత రేటు మనకి. 30 కుండీలకి అట్లా వేసుకోవచ్చు మనం. కాఫీ మొక్కకి వేద్దాం రండి. ఫస్ట్ కాఫీ కాయలతో ఉంది, వేద్దాం. ఇదిగోండి రామఫలానికి కూడా వేద్దాం. పూత మీద ఉంది, పూత మీద ఉన్నప్పుడు వేయాలి కొంచెం ఎక్కువే. ఇదిగోండి ఈ మొలిసినయో తోటకూర చూడండి. ఇదిగోండి చూసారా, వచ్చేసినాయి. చిక్కుడు గింజలు ఉన్నట్టు ఉన్నాయి వీటిలో. చిక్కుడు కూడా మొలిసేసినాయి. ఇదిగోండి తోటకూర మొలిసేసినాయి. ఇదిగోండి ఇగో తీసేస్తున్నా, ఇంకా అక్కర్లా. కాఫీ కాడికి రండి. యాపిల్ మొక్కలకు కొంచెం కొంచెం వేసుకుంటూ వచ్చేస్తున్నా. యాపిల్కి కాఫీకి గుప్పిడేస్తున్నా. ఇదిగోండి అంతా తవ్వాలి. ఇప్పుడు నీళ్ళు పడతాను. ఇదిగోండి బత్తాయికి పెద్ద పెద్ద మొక్కలకి వేస్తున్నా. మళ్ళీ తెప్పిస్తా
సంజయ్ మేడం గారి వీడియోలు చూడండి, మీకు తెలుస్తుంది నేను ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాను. ఫోన్ నెంబర్ కూడా ఉంది సంజయ్ మేడం గారిది, సాండ్రా ఆర్గానిక్స్. కావాలంటే తెప్పించుకోండి, మీ ఇష్టం. రామఫలానికి, లక్ష్మణ ఫలానికి, కూరగాయ మొక్కలకైతే మామూలు ఎరువు సరిపోతుంది, ఫ్రూట్స్ మొక్కలకి నిలబడదు, అందుకోసం మనం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చూడండి ఎన్ని కాస్తున్నాయో. ఇప్పుడు నేను స్ప్రేయర్ తెస్తాను, మొత్తం ఒక్కసారి స్ప్రే చేసేస్తాను, పాస్మేటు అంతా. అబ్బా భలే ఉన్నాయి టమాటాలు చూడండి. ఈసారి టమాటా ఎంత మంచిగా పండినాయో, ఎంత లావు ఉన్నాయో చూడండి, సూపర్గా ఉన్నాయి. టమాటా చాలా బాగున్నాయి టమాటాలు. అబ్బో ఇక్కడ కూడా నిలబడుతున్నాయి. పచ్చిమిర్చి కంపల్సరీ పచ్చిమిర్చి కొట్టాలండి, కంపల్సరీ పచ్చిమిర్చి. ముడత తెగులు, దొండలు, ఈ కొడత వల్లనే మంచి ముడత తెగులు పోయి మంచిగా వచ్చేస్తుంది. పచ్చిమిరపకాయలు భలే ఉన్నాయి ఈసారి, మన చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ అంకులు తెచ్చి పెట్టారు పైకి, నేను బరువు మోయకూడదని. ఇదేమి హామ్ కాదు, ఆర్గానిక్, సంజయ్ మేడం గారిది, సాండ్రా వాళ్ళది. ఫాస్మేట్ వేప నూనె కలుపుకుంటా. వంగ చెట్లకు కూడా కొడతా అటు వచ్చి. ఈ మొక్కలకి అన్నీ ఇట్లా చూసుకుంటాను కాబట్టే మనకి ఇట్లా కాయలు వస్తున్నాయి. పిండి నల్లి, పేను బంక ఇక అన్నీ పోతాయి. స్కేలున్న వీటికైతే ఏమీ లేదు, అయినా కొట్టుకుంటున్నాను నేను. ఏం వానపాములు చచ్చిపోవండి. సపోటా చెట్టు దగ్గరికి వెళ్దాం పదండి, సపోటా చెట్టు దగ్గరికి వెళ్దాం. ఇదంతా పిండి నల్లి చెట్టు, అందుకు తడిసేటట్టు కొడతా. ఇదిగో ఇక్కడ కూడా ఉంది, ఇదిగోండి ఇదిగోండి ఇట్రండి, కనపడుతుందా? ఇదిగోండి
ఇదిగోండి, చూసారా, కనపడిందా? ఇదిగోండి, ఇదిగోండి. ఇప్పుడు ఇదంతా చూసారా, కాయ ఎంత పాడైపోతుంది, అందుకు కొట్టుకోవాలి. చేసుకుని ఎక్కడ ఏది ఉందో చేత్తో నలిపితే నలిపేస్తా. రాత్రిపూట 10ంటికి వచ్చి ఆకుకూరలు పురుగులు తీసేస్తా. ఇక పేనుబంక అనుకోండి, చెట్టు మొత్తం వ్యాపిస్తుంది. మా రోడ్డు మీద తెల్ల ఇది ఏమంటారు, పిండి నల్లి, చూస్తే ఆశ్చర్యపోతారు. జామ చెట్లకి విపరీతంగా ఉంది. అసలు నారింజకాయలు చూడండి ఎట్లా కాసిందో, ఎంత బాగా కాసిందో. అందుకే మొక్కలు పెంచుకోవాలి. బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయకుండా ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. పద్మ అంటే ఆయాసం వస్తుంది, టేక్ కేర్ అన్నారు. నేను చూపించుకున్నాను, కొలెస్ట్రాల్ ఉంది, అందుకని కొంచెం ఆయాసం వస్తుంది నాకు. షుగరు ఇవన్నీ దుబాయ్లో ఉన్నప్పుడు నాకు వచ్చినాయండి. ఇవన్నీ అక్కడ ఎక్సర్సైజ్ లేక వెయిట్ పెరిగిపోయాను అక్కడ, అందుకు. ఓకేనా అండి? వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి. బై అండి.